మార్కాపురం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో మొత్తం 66 అర్జీలు అందాయని, వాటిలో 50 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవేనని తెలిపారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొందరు కాంట్రాక్టర్లు రైతుల పొలాల్లో కాలువలు తవ్వినా వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెలుగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. సుమారు 66 అర్జీలు ఈ యొక్క పీజీఆర్ఎస్లో వచ్చాయి. ఈ 66 అర్జీలలో దగ్గర 50 అర్జీల పైచీలకు రెవెన్యూ సమస్యల మీదనే రావడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క అర్జీని కూడా పరిష్కరించాల్సిందేను అని చెప్పి అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తా ఉన్నాం. గతంలో కూడా పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి అర్జీల వరకు చాలా వరకు పరిష్కారాలు చూడటం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పరిష్కారాలు చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు, ఒకరి పొలాలు ఒకరు లెక్కించుకోవటం, పోతే ఆన్లైన్ లో సక్రమంగా నమోదు కాకపోవడం, ఈ సమస్యలతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ కాలువల కింద కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వకుండా కూడా అవార్డు పాస్ చేశామని మొగ్గబెట్టి రైతులని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా 15 సంవత్సరాల పాటు మగ్గబెట్టి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు ఈ పీజీఆర్ఎస్ లో మా దృష్టికి వచ్చాయి. వాటిని తక్షణమే పరిష్కరించమని, అలాగే కాంట్రాక్టర్ల మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము సిఫారసు చేయడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళ లబ్ధి కోసం రైతుకు డబ్బులు ఇవ్వకుండా రైతుని ఇబ్బంది పెడుతూ దౌర్జన్యంగా ఆ రోజు పొలాల్లో కాలువలు కొట్టేయడం జరిగింది. దానివల్ల రైతు నష్టపోయాడే కానీ కాంట్రాక్టర్ నష్టపోలేదు, ఇతరులు నష్టపోలేదు. దీనివల్ల మొదలే డొక్కాడితే రెక్కాడినటువంటి ఆడందే డొక్కాడందే రెక్కాడనటువంటి పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో రైతుల్ని ఈ రకంగా నిలువున మోసం చేసినటువంటి దుర్మార్గమైన కాంట్రాక్టర్ వ్యవస్థ మీద చర్య తీసుకోమని నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాను తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా దుర్మార్గాలు జరిగాయి, చాలా రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.